లోక్సభ ఆవరణలో రాత్రి 11ంటికి అజిత్ దోవల్ గారి కారు రావడం, మీకు ఫుల్ సెక్యూరిటీ, ఒక గంట సేపు లోపల హై లెవెల్ మీటింగ్. సరిగ్గా 12:30కి అమిత్ షా లోక్సభ ఆవరణ నుంచి బయటికి రావడం, ఈయన వెళ్ళిపోవడం. తరువాత మళ్ళీ అరగంట తర్వాత అజిత్ దోవల్ గారు. అసలు వీళ్ళ మధ్య ఏం జరుగుతుంది? మీకు నాకు క్యూరియాసిటీ కాదండి, యావత్ ప్రపంచం అంటే FBI, CIA, ISI, బంగ్లాదేశ్ యొక్క ఇంటెలిజెన్స్, వీళ్ళందరికీ అర్థం కావడం లేదు. అసలు వీళ్ళిద్దరూ ఇంత రాత్రిపూట ఈ మీటింగ్స్ ఏమిటి, వీళ్ళు ఏంటి, ఎలాంటి నిర్ణయము తీసుకుంటున్నారు, ఇది ఏం జరగబోతుంది? ఇది మీకు ఎంత క్రిటికల్ అంటే భారతదేశం యొక్క చరిత్రను తిరగరాసే కొన్ని నిర్ణయాలు ఆగస్టులో వీళ్ళు తీసుకోబోతున్నారు. ఇందులో ముఖ్యంగా ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్, దీనిని ఆపాలి. మార్కో రూబియో ఏకంగా అమెరికా నుంచి వచ్చి ఇక్కడ వీళ్ళతో పెద్ద లెవెల్లో డిస్కషన్స్ చేసి ఏదో ఒక రకంగా దీనిని ఆపండి అంటే క్రైస్తవ మిషనరీస్కి ఇది ఎంత ఒక ప్రమాదకరమైన గడియలు అని వాళ్ళు భావిస్తున్నారు. ఇక్కడ ఇది క్రిస్టియన్ మిషనరీ కాదండి, ముస్లిములు కాదండి, హిందువులు కాదు, సిక్కులు, బౌద్ధులు, ఎవరికైనా సరే విదేశాల్లో నుంచి డబ్బు వస్తుంది అంటే ఇది లీగల్గా జరగాలి, పద్ధతి ప్రకారమే జరగాలి, మీరు కారణాలు చెప్పాలి. సో ఈ రూల్స్ ప్రకారం మీరు చేసుకోండి అని ఎంత చెప్పినా కూడా బుద్ధి క్రిమినల్ బుద్ధి కదా. సో స్ట్రైట్గా మీకు నిజాయితీగా ఎథికల్గా చెప్తే వినదు. సో వీళ్ళు ఇద్దరు కూడా ఎలాగ అంటే మొత్తము దేశాన్ని సెక్యూర్ చేసేయాలి. FCRA వస్తున్నప్పుడు పెద్ద లెవెల్లో గొడవలు జరుగుతాయండి. ఇదంతా అందరూ ప్రిపేర్ అవుతున్నారు. రాహుల్ గాంధీ వాళ్ళ టీము, అలాగే విదేశాల్లో ఉండేవాళ్ళు పెద్ద లెవెల్లో పోరాటాలు చెయ్యాలి. ఎందుకంటే వీళ్ళంతా క్రైస్తవ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు కాబట్టి, యూరోపియన్స్ కాబట్టి వీళ్ళు దీన్ని విడిచిపెట్టరు. బాగా తెలుసు అజిత్ దోవల్ గారికి, బాగా తెలుసు అమిత్ షా హోంమంత్రి కదా, మరి ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు ఇచ్చే ఇన్పుట్స్ అంతా వీళ్ళు సేకరిస్తూనే ఉంటారు. ఎక్కడెక్కడ ఎవరెవరు తిరుగుతున్నారు, ఏమేమి చేస్తున్నారు, సో దేశం మీద ఈ కుట్రలు ఏమిటి మొత్తం ఇప్పుడు ఇది ఎలా అయిపోయిందంటే తమిళనాడు అనండి, కర్ణాటక అనండి, ఇక్కడ మీకు వేల కోట్ల రూపాయలు కన్వర్షన్స్ కోసం ఆల్రెడీ డబ్బు వచ్చి ఉందండి. మరి ఇది IB వాళ్ళకి తెలిసిపోతుంది కదా, ఎక్కడెక్కడ మీరు కన్వర్షన్స్ చేస్తారు. సో ఇప్పుడు డబ్బులు ఇక్కడ ఇరుక్కుపోయింది అనుకోండి, మరి విదేశాల నుంచి వాళ్ళు అడుగుతారు కదా, ఒక 1000 కోట్లు తీసుకున్నావు, అక్కడ కన్వర్షన్స్ జరగడం లేదు, మరి మా డబ్బు ఏంటి, తిరిగి ఇస్తావా, వడ్డీ కడతావా? సో ఇప్పుడు ఇదంతా దేశంలో ఇష్యూస్ అంటే. అలాగే ఇప్పుడు మీరు చూసారనుకోండి పంజాబ్లో, ఇప్పుడు ఈ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన గ్యాంగ్ అంతా పంజాబ్లోనే కూర్చొని ఉన్నారు. సో వాళ్ళు రైతులను రెచ్చగొడుతున్నారు, ఖాళీస్థాన్ మూమెంట్ అని మాట్లాడుతున్నారు, అది ఒక ఇష్యూ నడుస్తుంది. వీటన్నిటికీ పైగా ఇంతవరకు 1971 బంగ్లాదేశ్ అనబడే దేశం మీకు ఆవిర్భవించింది కదా, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా చూడండి అమెరికన్ ట్రూప్స్ వాళ్ళ సైనికులు ఈ స్థాయిలో బంగ్లాదేశ్లో ఎప్పుడూ లేరండి. అంటే CIA తిరుగుతూనే ఉంటుంది, వాళ్ళ ఏజెంట్లు తిరుగుతూనే ఉంటారు, కానీ అమెరికా సైనికులు ఇంతంత మంది బంగ్లాదేశ్లో, ఇంకొక వైపు మయన్మార్. ఎందుకు అంటే మన దేశంలోకి రాలేరు, అక్కడ వాళ్ళు బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కంట్రోల్ చేయడానికి ఎన్నో చర్యలు. ఇప్పుడు ఇందులో మెయిన్ ఇష్యూ ఏంటో చెప్పమంటారా? భారత్ ఇప్పుడు అజిత్ దోవల్, అమిత్ షా మీకు క్లియర్గా తీసుకున్న నిర్ణయం చెప్తున్నాను, మిగతావంతా టాప్ సీక్రెట్స్ అండి, క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్, కామన్ మ్యాన్కి తెలిసే ఛాన్స్ లేదు. కానీ ఓపెన్గా మెయిన్ స్ట్రీమ్ మీడియా మాట్లాడేది 40 సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరోస్ అండి. అంటే మీ యొక్క ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ హెడ్ క్వార్టర్స్ ఢిల్లీలో ఉంటుంది, వీళ్ళ బ్రాంచులు 40 అండి, 1 కాదు 2 కాదు 40. వెస్ట్ బెంగాల్లో కొన్ని బ్రాంచులు, అలాగే అస్సాం, మేఘాలయ, మీకు త్రిపుర, మిజోరం, ఇక్కడంతా హై లెవెల్లో మీకు ఇంటెలిజెన్స్ బ్యూరోకు సంబంధించిన అధికారులు, అలాగే ఇన్ఫార్మర్స్, ఏజెంట్లు, ముఖ్యంగా రా ఏజెంట్లు పెద్ద లెవెల్లో వీళ్ళు నిఘా పెట్టబోతున్నారు. సో ఇది మీకు
అమెరికాకు, ముఖ్యంగా సిఐఏకి ఎంత పెద్ద దెబ్బ అంటే డేటా చూడండి. మే 4వ తారీఖు నుంచి ఇవాళ వరకు, అంటే మే, జూన్, జూలై 3 నెలల్లో ఒక మాదక ద్రవ్యము స్మగ్లింగ్ కూడా అక్కడ జరగలేదండి వెస్ట్ బెంగాల్. మీకు వెస్ట్ బెంగాల్ అంటేనే మీకు ఒక సెంట్రల్ పాయింట్ కదండి, డైమండ్ హార్బర్ అని మాట్లాడతాం. స్వయాన అభిషేక్ బెనర్జీ సూపర్విజన్లో జరిగే స్మగ్లింగ్, ఇందులో హ్యూమన్ ట్రాఫికింగ్, అవయవాలు కూడా వీళ్ళు స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు కదా. మొన్న మే నుంచి ఇవాళ వరకు కూడా ఇలాంటిది ఒక్కటి కూడా జరగలేదండి. మరి అమెరికా వాడికి ఎలా ఉంటుంది? సిఐఏ వాళ్ళకి, ఐఎస్ఐ వాళ్ళకి, ఈ జమాయితీ ఇస్లామీ లాంటి ఈ పార్టీలు వీళ్ళకి ఎలా ఉంటుంది? ఒక నేరము జరగనివ్వకుండా వీళ్ళు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారంటే వెస్ట్ బెంగాల్ టోటల్గా ఆఫ్ అయిపోయింది. అంటే డ్రగ్స్కి, ఫేక్ కరెన్సీ, హ్యూమన్ ట్రాఫికింగ్, మీకు ఆర్గాన్ స్మగ్లింగ్ అన్నిటికీ సెంట్రల్ పాయింట్గా ఉండే వెస్ట్ బెంగాల్ ఇవాళ సైలెంట్గా ఉంది. మమతా బెనర్జీ ఆగడాలు, అభిషేక్ బెనర్జీ యొక్క రౌడీజం మొత్తం ఆగిపోవడంతో ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. మనతో యుద్ధము చేద్దామా? కుదరదు. తీవ్రవాదమా? కుదరడం లేదు. కాబట్టి అమెరికా సైనికులు బంగ్లాదేశ్లో కూర్చొని ప్లానింగ్ అన్నమాట, ఎలాగ ఈ భారత్ను కట్టడి చేయడము. సో మన వైపు ఏమైంది? అజిత్ దోవెల్ దగ్గర పూర్తి రికార్డ్స్ ఉన్నాయి. ఎక్కడెక్కడు ఎవడెవడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ నుంచి ఈ రాహుల్ గాంధీ గ్యాంగ్, అలాగే అక్కడ తీవ్రవాదులు. సో వీళ్ళు ఎవరెవరు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు టోటల్ డేటా కలెక్ట్ చేసి పెట్టుకున్నారంటే అందుకే అలో చేశారు. ఇప్పుడు ఆ రోజుల్లో అందరూ ముందే ఆపేయవచ్చు కదా అంటే ఎలా తెలుస్తుంది? 2800 మంది క్రిమినల్స్ మీకు అక్కడ ఒక వేదిక దగ్గర తిరుగుతున్నారంటే హంతకులు ఉన్నారు, మానభంగాలు చేసిన వాళ్ళు ఉన్నారు, స్మగ్లర్స్ ఉన్నారు, దొంగలు ఉన్నారంటే వీళ్ళ డేటా ఎలా తెలుస్తుందండి? ఇవాళ వార్తలు ఏంటో చెప్పమంటారా? ఒక జంతర్ మంతర్ కాదు, ఢిల్లీ కాదండి, బీహార్, జార్ఖండ్, అస్సాం, వెస్ట్ బెంగాల్ ఇక్కడ నుంచి వచ్చిన తీవ్రవాదులను కూడా పోలీసులు క్లియర్గా పట్టుకుంటున్నారు. అంటే ఏ లెవెల్లో మీ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఉంటే ఎక్కడో వెస్ట్ బెంగాల్లో మాల్డా అనబడే ప్రాంతంలో అల్లర్లు చేసి వెళ్ళి దాక్కుంటే వాడిని వెంటాడి వాడిని జీపులో ఎక్కించి ఇవాళ ఢిల్లీ తీసుకొస్తున్నారు. ఇక్కడ కోర్టులో ప్రవేశపెట్టి శిక్ష. సో ఇక్కడ ఏమైపోయింది? మీకు నార్త్ 24 పర్గనాస్, సౌత్ 24 పర్గనాస్, మీకు ముర్షిరాబాద్, మాల్డా, ఇక్కడంతా కూడా ఇంటెలిజెన్స్ బ్యూరోకు సంబంధించిన టాప్ ఆఫీసర్స్ వచ్చి కూర్చున్నారంటే, ఆఫీసులు పెట్టుకొని కూర్చున్నారు. మరి ఇప్పుడు తీవ్రవాదం ఇదే కదండి వీళ్ళ బిజినెస్, మెయిన్ బిజినెస్ తీవ్రవాదం కదా, స్మగ్లింగ్ కదా. ఇప్పుడు ఎలాంటి అవకాశము లేకుండా చేస్తే వీళ్ళకి ఎలా ఉంటుంది? ఎంత బాధగా ఉంటుంది? మీకు భారత్ మీద పగా ప్రతీకారము ఏ లెవెల్లో ఉంటుంది? కాబట్టి ఆగస్టు 15ని వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు. ఇందులో అతి ముఖ్యమైన అంశము FCRA బిల్లు. దీనిని ఎట్టి పరిస్థితిలో తీసుకొస్తారు. అలాగే మీకు ఖాళిస్తాన్ మూమెంట్, మళ్ళీ మీకు ఈ కాక్రోచ్ జనతా పార్టీ. సో వీళ్ళు మేము కోర్టుకు వెళతాము అంటే మీకు ఇంజురీ అయిన పోలీసు ఫ్యామిలీస్, సో వాళ్ళందరూ కూడా మేము సుప్రీం కోర్టుకు వెళతాము, మాకు కుటుంబాలు ఉండవా, మా కుటుంబ సభ్యులకు ఏమైనా అయితే చూస్తూ ఊరుకుంటామని వాళ్ళు కూడా తిరగబడడంతో యావత్ దేశము హై అలర్ట్లో ఉంది. మీకు అమిత్ షా అందుకే రాత్రి 12ంటికి, అజిత్ దోవెల్ గారు రాత్రి 12ంటికి మీటింగ్లు పెట్టుకుంటూ, ఎక్కడ లోక్సభలో మీటింగులు పెట్టుకుంటూ ఈ లెవెల్లో ఈ ఆగస్టు గండాన్ని ఎలా గట్టెక్కించాలి, ఈ తీవ్రవాదులు నేరగాళ్లను ఎలా కట్టడి చెయ్యాలి, ఇదే ప్లానింగ్ అండి. చూడండి, మనం ఇక్కడ హైదరాబాదులో అంటాము, ఆంధ్ర, తెలంగాణ అంటాము, ఢిల్లీలో ఒక ఉద్కంఠభరితమైన వాతావరణం ఉంది. మరి మీరు గమనిస్తున్నారా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.